Speaker, sir, the agreement was entered for export of 1 lakh metric tons of rice to Philippines. A quantity of 22,750 metric tons of rice was exported to Philippines so far. The rice price for export is rupees 3,600 per quintal. The Food Corporation of India rate is 3,446 per quintal for grade A variety as per the provisional economic cost for marketing season 22-23. An amount of rupees 81.90 crore revenue was received so far from rice exports to Philippines. The net profit is rupees 1.13 crores. సార్ మంత్రి గారు సభను తప్పుదో పట్టించారు అధ్యక్ష. ఈ ఫిలిప్పైన్ కు బియ్యం పంపడం అనేది ఒక భారీ కుంభకోణం జరిగింది అధ్యక్ష. నేను మంత్రి గారిని సూటిగా కొన్ని ప్రశ్నలు అడుగుతా అధ్యక్ష. వారు ఇచ్చిన సమాధానాల్లో కూడా కొంత సత్యదూరమైనటువంటి విషయాలు, అర్ధ సత్యాలను, సమాచారాన్ని కొంత ఆపి కొంతవరకు మాత్రం చెప్పి కొంత చెప్పకుండా దాచిపెట్టే ప్రయత్నం చేశారు అధ్యక్ష. నేను అడుగుతా ఉన్నా, నాఫెడ్ అనే కేంద్ర ప్రభుత్వ సంస్థ మేము మీకు కాకినాడ పోర్టుకు బియ్యం రాగానే మీకు వెంటనే డబ్బులు చెల్లిస్తాం, మాకు అవకాశం ఇవ్వండి అంటే కేంద్ర ప్రభుత్వ సంస్థకి ఇవ్వకుండా ఒక ప్రైవేట్ సంస్థకు ఎందుకు ఇచ్చారు? ఈ బియ్యం ఎగుమతి కోసం మీరు ఏమైనా టెండర్లు పిలిచారా? ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పిలిచారా? లేదు నామినేటెడ్ బేసిస్ లో ప్రభుత్వ రంగ సంస్థ అడుగుతుండగా కూడా ప్రభుత్వ రంగ సంస్థకు అవకాశం ఇవ్వకుండా ఆ ప్రైవేట్ సంస్థకు ఎందుకు ఇవ్వవలసి వచ్చిందో మంత్రి గారు సమాధానం చెప్పాలి అధ్యక్ష. ఇప్పుడు 22,500 ఎగుమతి చేశామన్నారు. మరొక 7,500 మెట్రిక్ టన్నులు ఒక సంవత్సరం నుంచి కాకినాడ పోర్ట్ లో పడి ఉన్నాయి. మరి ఆ కాకినాడ పోర్ట్ లో ఏడాది నుంచి బియ్యం ఉంటాయి అధ్యక్ష, ముక్కిపోతాయి, పురుగులు పట్టిపోయినాయి. ఆ 7,500 మెట్రిక్ టన్నులు కాకినాడ పోర్ట్ లో ఉంటే అక్కడ మనం ఇప్పుడు ఆ గోడౌన్ ఛార్జెస్ ఎవరు కట్టాలి? రాష్ట్ర ప్రభుత్వం కట్టాలి. వీళ్ళ అగ్రిమెంట్ కూడా తప్పు ఉన్నది. ఇవాళ వీళ్ళే షిప్పులో ఎక్కించి అక్కడ చేరుకునేదాకా వీళ్ళే బాధ్యత తీసుకున్నారు. ఇప్పుడు 7,500 మెట్రిక్ టన్నులు కాకినాడ పోర్ట్ లో ఉన్నది వాస్తవమా కాదా? ఒక సంవత్సరం నుంచి 7,500 మెట్రిక్ టన్నులు కాకినాడ పోర్ట్ లో ఉంటే మరి దానికి ఎంత మనకు గోడౌన్ ఛార్జెస్ పడ్డాయి, హ్యాండ్లింగ్ ఛార్జెస్ పడ్డాయి, మరి అది కూడా కలిపితే నష్టం వచ్చినట్టే కదా. మంత్రి గారు క్లెవర్